వెల్కమ్ టు ఈహా. నేను మీ షన్విత. ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడడానికి ఇప్పుడు మనతో పాటు శివరుద్ర స్వామి గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారండి? ధర్మరక్షణ తల్లి. గురువు గారు, పూర్వం చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా గుడికి వెళ్ళేవారు. కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్ లో అసలు గుడికి వెళ్ళడం కాదు, పూజ చేసే సమయం కూడా ఉండడం లేదు. మరి అలాంటి వారికి పుణ్యం ఎలా వస్తుందంటారండి? మంచి ప్రశ్న. పుణ్యం అనేది ఈ రోజుల్లో మీరు మాట్లాడుకుంటే అమ్మా, ఒకప్పుడు మీరు అన్నట్టుగా గుడిలోకి గ్రామాల్లో ఉన్న పొలిమేరలో ఉన్న బొడ్రాయికే కానీ గ్రామ దేవతల దగ్గరికి వెళ్ళేవాళ్ళు. అంటే ఇందులో వివరణ తెలుసుకోవాల్సింది ఏంటంటమ్మా, మీరు వేసిన ప్రశ్నలో పుణ్యం అనేది గుడిలోకి వెళ్తేనే వస్తుందా ఒక వర్షన్, రెండో వర్షన్ దేవుళ్ళని పూజించకపోతే పుణ్యం రాదా, మూడో వర్షన్ అసలు పుణ్యం అంటే ఏమిటి, ఇవన్నీ విషయాల్లోకి వెళ్తే ఒక ఊరిలో బాగోగులు చూసుకోవడానికి ఒకప్పుడు పెద్ద మనుషులు ఉండేవాళ్ళు. అంటే కుటుంబాలు కూడా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఈ రోజుల్లో ఖచ్చితంగా దేవుడు తోడు అనేది అవసరం అయిపోయింది. ఎలా ఒకప్పుడు ఏంటంటమ్మా, 25 మంది 30 మంది ఉన్న కుటుంబంలో ముమ్మాటికి ఖచ్చితంగా ధైర్యం అనేది ఎక్కువ ఉండేది. అంటే ఏదైనా అయినా ఎవరైనా ఆపద ఏదైనా ఆపద సపోజ్ ఎవరైనా వచ్చే వాళ్ళు. ఇప్పుడు అపార్ట్మెంటో లేకపోతే ఇండివిజువల్ లైఫ్ సైన్ దగ్గర ఎవరు తోడున్నారు? ఒకటి మొబైల్ అయితే పరిష్కారం చేయదు కదా. రెండవది దేవుడు. ఆ దేవుడు అయితే కనబడాడు, కానీ మనకి ఎవరో ఒక వ్యక్తిని ఆ సమయానికి వచ్చేలా చేయగలుగుతాడు. అంటే అది నమ్మొచ్చు మనం. అంటే సడన్గా పోయే మనిషి సడన్గా వచ్చేసిండు నా దగ్గరికి, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయని దగ్గరికి వచ్చాడు అని అంటున్నాం. అంటే అందులో ముమ్మాటికి దేవుడిది యొక్క ఎంత లేదన్నా అంత లేదన్నా కొంచెంలో కొంచెం అన్నా ఆయన అనుబంధం ఉన్నదని అర్థం. అసలు మీరు అడిగిన ప్రశ్నలో పుణ్యం రావాలి అనేదే ముఖ్యమైనది. ఈ రోజుల్లో 15 కర్మలని కడుపులో బిడ్డలాగా ఉన్నప్పుడే మనకి రాసిచ్చి బాధ్యతలన్నీ కలిగించి జన్మనిస్తాడు. జన్మనిచ్చినప్పుడు నీ జన్మ చిన్నదైనా పెద్దదైనా కూడా నువ్వు వ్యక్తిత్వంగా పెరుగుతూ 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 వచ్చి నీ జీవిత లక్ష్యం ఇది అని నిర్ణయించడమే పుణ్యం. ఆ పుణ్యమే 16వ కర్మ. ఈ 16వ కర్మ పుణ్యం సంపాదించడానికి ఈరోజు ఎన్ని దేశాలు, ఎన్ని లోకాలు, ఎన్ని పూజలు, పురస్కారాలు, యాగాలు, హోమాలు చేస్తూ వస్తున్నారు కదమ్మా. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, పుణ్యం సంపాదించాలి అని అంటే మనస్సాక్షి బాగుండాలి. మనస్సాక్షి బాగుండాలి అని అనుకుంటే మన చుట్టూరుగా మన మనుషులు మనోళ్ళై ఉండాలి. మన మనుషులందరూ మనతో పాటు ఉంటే అప్పుడు నీకు వచ్చిన ధైర్యమే కానీ నిర్ణయమే కానీ ఏదన్నా చెడు మంచి ఆలోచన చేయడానికి నీలో ఉన్న లోటుపాట్లు చెప్తారు వాళ్ళు. ఇండివిజువల్గా అయిపోయి యూట్యూబ్ గూగుల్ని నమ్ముకొని ఉన్న మనము మనుషులకు ఎంత దూరంగా ఉన్నాం అంటే ఇది ముమ్మాటికి పొరపాటే కదా. గుడిలోకి ఈరోజు పోకపోవడానికి గల కారణం ఏంటంటే అమ్మ, కేవలం సంపాదనలో పడారు. ఎక్కడో లక్షలు వస్తాయి, ఎక్కడో కోట్లు వస్తాయని. అమెరికాకు పోయిన భక్తులందరూ ఈరోజు మన దగ్గర నుంచి తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఏ రాష్ట్రాల నుంచి అయినా అమెరికాకి వెళ్ళిన వాళ్ళు వెల్ సెటిల్డ్ కావడానికి వెళ్తారా, వెల్ సెటిల్ కావాలని వెళ్తారా అని ప్రశ్న అడిగితే అమ్మ, వాళ్ళు భారతదేశంలో వెల్ సెటిల్డ్ అవుతారు అంతే, అమెరికాలో కారు కదా. అంటే అమెరికాకి దేనికోసం వెళ్ళినారు? వీళ్ళు ఉద్యోగం కోసమే, డబ్బుల కోసమే వెళ్ళారని అర్థం. ఇక్కడ కుటుంబాలు బాగుపడతాయని అంటే అమ్మ, మరి వీళ్ళు పడ్డ కష్టాలు, వీళ్ళ తల్లిదండ్రులు పడ్డ కష్టాలు వాళ్ళు రానున్న భవిష్యత్తులో పడకూడదని వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి వాళ్ళ జీవితాంతం ఒక పని దగ్గర చాలా ప్రెషర్డ్గా పెట్టి మొత్తానికి ఒక కుటుంబాలను కాపాడుకునే పరిస్థితికి వస్తారు. పుణ్యం అనేది ఎలా వస్తుంది అంటే అమ్మ, ఒక వ్యక్తి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి హోమాలు యాగాలు యజ్ఞాలలో పాల్గొని ధర్మంగా బతుకుతేనే మీరన్నట్టుగా పుణ్యం వస్తుంది. కానీ ఈ రోజుల్లో ధర్మంగా కలియుగంలో బతకడమే తక్కువ. ఇప్పుడు మనుషులు పుణ్యమే సంపాదించాలి, పుణ్యానికే పోవాలి అని అన్నట్టుగా ఎవరు లేరు. నీవు ఏ జన్మలో పుణ్యం చేసినందుకే ఈ జన్మ నీకు. ముఖ్యంగా ఇదే తెలుసుకోవాల్సిన అవసరం మానవులు ఎందుకున్నదంటమ్మా, అమ్మవార్లే కానీ మన దగ్గర ఉన్న దేవాది దేవతలు అయ్యవార్లే కానీ ఎవరైనా కూడా ఏంటంటమ్మా, ఓ జన్మలో నువ్వు పుణ్యం చేసావు పాపం చేసావు ఏదో చేసిన కర్మనే ఈ రోజు అనుభవిస్తున్నావు. కొంతమంది ఇప్పటికి కూడా సెటిల్డ్ అయిన వాళ్ళు ఉన్నారుగా, కొంతమంది కోట్లు ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదు, కొంతమంది దగ్గర కోట్లు లేవు గుడిసెలో ఉంటారు కానీ కమ్మనైనా నిద్రపోతురుగా. వాళ్ళు రోళ్ళు రుబ్బుకుంటారు, ఆ కారము పచ్చిమిర్చి రుబ్బుకుంటారు, తింటారు, ఎక్కడ లేని నిద్రపోతారు. ఇక్కడ నిద్ర మాత్రం వేసుకున్న నిద్ర పట్టట్లేదుగా, ఇదైతుంది. కాబట్టి ఈ పుణ్యం అనేది గుడిలోకి పోతేనే ఎందుకు వస్తుంది
అనేది చెప్పడానికి గల అంతరార్థం ఏంటంటమ్మా, గుడిలో దైవం ఉంటాడు. ఓకే. ఆ కట్టిన కళాఖండం అంతా కళాత్మకంగా కట్టి కొందరు కారణ జన్మల చేత ఆ క్షేత్రం పుణ్యక్షేత్రం అవుతుంది. అక్కడ దైవాధీనమైన శక్తులు ఉండడం చేత, ప్రమదగణాల శక్తులు ఉండడం చేత నీవు పోయిన 10 నిమిషాలు 20 నిమిషాలు నీ అరికాలల్లో నుంచి ఆ పుణ్యం నీ యొక్క శరీరం మొత్తం పాకితే ఇంటికి వచ్చిన నిమ్మలం ఉంటుంది. దట్ టుడే నాకు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకో పాజిటివ్ అనిపిస్తుంది అని అంటే, నువ్వు నిలబడ్డ నేల ఇప్పుడు ఏమైంది చూసారా, స్లాబులు పడ్డాయి. ఒకప్పుడు గుడిసెల నుండి మట్టి మీదనే పడుకునే వాళ్ళం. అంటే పవిత్రత మన దగ్గరికి చాలా దగ్గరగా వచ్చేది. 2nd ఫ్లోర్, 3rd ఫ్లోర్, 4th ఫ్లోర్, 5th ఫ్లోర్, లిఫ్టు, ఏసీల వల్ల శరీరాలు సుఖపడతలేవమ్మా. నేను అడిగితే శరీరాలు ఏమవుతున్నాయనంటే, సుఖానికి మళ్ళీ మీరు అన్నట్టుగానే ఈ ఏసీలో మనం కూర్చున్నప్పుడు శరీరం ఏమవుతుంది, చల్లదనం అయిపోయి వాతావరణం అంతా ప్రశాంతంగా అనిపిస్తుంది. మనసు లోపలికి చూడు, అప్పులు, ఈఎంఐలు, టెన్షన్లు, అంటే బ్రెయిన్ హీట్ ఉంటుంది. ఒకప్పుడు మన బ్రెయిన్ కూల్ ఉండేది. అంటే అర్థమైందన్న మాట ఆలోచించండి. వెన్ యూ క్రాస్ అంటే మీ బియాండ్ ద లిమిట్స్ నీకు ఫ్లెక్సిబిలిటీస్ తగ్గుతూ వస్తాయి. నీకు ఉన్న దాంట్లోనే నీ లిమిట్స్ అని నువ్వు క్రియేట్ చేసుకొని పెట్టుకుండడం, గుడిసెలో ఉన్నా ఇంట్లో ఉన్న ఏదున్నా కూడా నీ ఓన్ ఫెసిలిటీస్లో ఉన్న ఆ క్షేమ సమాచారం ఈ గుండె, ఈ మెదడు, మిగతా అవయవాలు ప్రశాంతతకు ఉపయోగపడుతుంది. గుడికి పోవడానికి గల ముఖ్యమైన కారణం ఇప్పుడు ఏంటంటమ్మా, కనీసం ఆ గంటనో అర్ధగంటనన్నా నీ యొక్క ఆధ్యాత్మికమైన శరీరాన్ని కాపాడుకుంటే, మళ్ళీ 4 రోజులకు పోతావో, 5 రోజులకు పోతావో, వారానికి పోతావో, ఎప్పుడు పోతావు, కానీ పరమాత్ముడికి మాకు కొంచెం పుణ్యాన్ని ఇవ్వండి, మాకు ఒక కోరిక ఉంది, మాకు ఒక ఆలోచన ఉంది, దాన్ని తీర్చండి అని చెప్పగలిగి ఒకే ఒక వ్యక్తి పరమాత్ముడే. అమ్మా నాన్నలని ఈరోజు అడగలేకపోతున్నారు పిల్లలు. ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు కొంచెమనో, లేకపోతే ఇంకా కొంతమంది ఏమో అమ్మా నాన్నలు ఇవ్వకపోతే జుట్లు పట్టుకొని కొడుతున్నారు, మాది మాకు రాసి అని చెప్పేసి. ఇలాంటి దాంట్లమ్మ మన దగ్గర నుంచి ఒక మనస్సు బాగుండాలి అని ఆశించే ఒకే ఒక ప్రాంతం గుడి మాత్రమే. గుడిలో ప్రశాంతత ఎందుకు ఉంటుంది అని అంటున్నానంటే అమ్మ, ఒక కారణ జన్మల చేత ఒక కారణంతో కడతారు ఆ గుడిని. అంటే సమాజ శ్రేయస్సు కోసం కడతారు. చిన్న విషయం మీరు గుడిది అన్నారు కాబట్టి చెప్పి ముగిస్తాను. శివుడికి కాశీలో భస్మంతో అభిషేకం చేస్తారు. భస్మాంగధార అని అడుగుతారు, పాట కూడా ఉంది. ఆ భస్మం ఏంటంటే అమ్మ, ఏ రోజైతే ఇప్పుడు ఈరోజు ఫ్రెష్గా చనిపోయిన ఫ్రెష్గా వచ్చినది, చనిపోయినా కాదు, ఫ్రెష్గా వచ్చిన శవంని కాల్చిన బూడిద తీసుకెళ్తారనమాట. రోజుకు 100 కాలుతాయి ఆడ. లాస్ట్ కాలిన దాన్ని తీసుకెళ్ళి దాని బూడిద తీసుకెళ్ళి తనకి కొన్ని అష్టసుగంధాలని కలిపి భస్మం చేస్తారు కదా. తండ్రికి చేస్తారు, శివలింగానికి చేస్తారు. బాగా గమనించాల్సిన ప్రశ్న, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ మనిషి కాలిపోయిన చిత మీద నుంచి వచ్చిన బూడిద జల్లెడ పట్టి శివుడి లింగం పైన పెట్టి దాన్ని భస్మం అంటున్నాము. దాన్ని మనం విభూది అని అంటున్నాం. చనిపోయిన శవం కాలిన తర్వాత ఆ కట్టెల నుంచి వచ్చిన నీ ఎముకలు, నీ చర్మ మాంసాలన్నీ అక్కడ కాలిపోయిన తర్వాత వచ్చిన ఆ భస్మం శివుడు రాసుకొని నువ్వు పెట్టుకుంటే పుణ్యం ఎలా అవుతుంది? గమనించాల్సిన ప్రశ్న. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత బూడిద అంటారు. బూడిద తీసుకెళ్ళి ఎడగలపాలి, నీళ్ళలో కలపాలి, లేదా ఏదో చెట్టుకు, మర్రి చెట్టుకో, తుమ్మ చెట్టుకో కట్టి పెడతారు కదా. అలాంటి భస్మాన్ని, చితాభస్మాన్ని పరమశివుడి శరీరం మీద పడ్డాక ఆ శరీరం మీద నుంచి, అంటే శరీరం అంటే శివలింగం మీద పడ్డ తర్వాత అది భస్మమై మన శరీరానికి పెట్టుకుంటే పుణ్యం వస్తుందా? మరి పెట్టుకుంది మనం డైరెక్ట్ బూడిద కాదు కదా. అంటే ఇక్కడ మధ్యలో ఒక ఫిల్టరైజేషన్ జరిగింది. తండ్రి అనే ఒక పేరు, శివుడు అనే ఒక పేరు, ఆ శివలింగం మీద జరిగిన అర్చన, హోమ, తర్వాత అక్కడ జరిగిన అభిషేకాల వల్ల మధ్యవర్తిత్వం అనేది పవిత్రంగా ఉండడం చేత చెడు కూడా పవిత్రం అయింది కదా. బొట్టు పెట్టుకుంటాం, చాలా ఫీల్ అవుతాం, రిలాక్స్ అవుతాం కదమ్మా. ఒక చనిపోయిన శరీరం నుంచి కాలిన బూడిద తీసుకెళ్ళే దాన్ని భస్మం అని మనం పెట్టుకుంటే సర్వస్వం హోమ యజ్ఞాలు చేసి 27 నక్షత్ర జాతుల వృక్షాలని అందులో వేసి ఆ హోమంలో వేదశాస్త్ర పఠనాలని గట్టిగా అనర్గళంగా మన వాళ్ళు చదివి ఉత్కంఠమైన ఆ వాతావరణాన్ని, అమ్మవారికి చేసే ఆ పూజ కానీ, ఆ హోమానికి చేసే యాగానికి చేసే పూజ కానీ, ఆ
వనమూలికలు 27 రకాల వేసిన తర్వాత ఆ బూడిద ఎందుకు పవిత్రం కాదు? కొంచెం ప్రశ్న లోపలికి వెళ్తాను. చనిపోయిన తర్వాత కట్టెల నుంచి వచ్చినది బూడిద పవిత్రమైతే అష్ట సుగంధాలని కలిపిన 27 నక్షత్ర జాతులను కలిపి చేసిన హోమం యొక్క బూడిద ఎంత పవిత్రమైనది కదా? చాలా అంటే చాలా పవిత్రమైనది. ఒక చనిపోయిన తర్వాతనే విభూది అంత పవిత్రమైతే మరి గంటన్నర నుంచి 2-3 గంటలు చండీ హోమం, మహాహోమాలు, రుద్రహోమాలు, ఎన్నెన్ని హోమాలు చేస్తారమ్మా, యజ్ఞాలు, వేద పఠనాలు చదివి, అగ్నిహోత్రాలు, ఇన్ని చేసిన ఆ విభూదిని మన వాళ్ళు ఎంతమంది పెట్టుకుంటున్నారు చెప్పండి. ఇక్కడ ఒక చితి మీద కాలిన భస్మాన్నే రుద్దుకున్న పవిత్రమైన మనము హోమంలో వచ్చిన ఆ బూడిద ఎందుకు పెట్టుకోం? ఎందుకు పెట్టుకోరంటే ఇక్కడ మనుషులు తెలుసుకోవాల్సిన విషయం చెప్పాలని చెప్తున్నానమ్మా. మన దగ్గర శాస్త్ర పఠనం చేసేవాళ్ళు తగ్గారు. ఇప్పుడు జ్ఞాన సంపద ఉన్న వాళ్ళు తగ్గారు. కాషాయం బట్టలు వేసుకున్న వాళ్ళు ఎక్కువైపోయారు, కానీ పవిత్రతని కాపాడే వాళ్ళు తక్కువయ్యారు. హోమంలో నుంచి వచ్చిన బూడిద 27 నక్షత్ర జాతుల నుంచి వస్తే 4 వేదాలు ఉన్నాయి మన దగ్గర. యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. ఇప్పుడు ఇన్ని వేదాలలో హోమానికి ఉన్న ప్రత్యేకత వివరించారు. ఆ హోమంలో ఉన్న ఆ విభూది, ఆ బూడిద గడపకు తీసుకొచ్చి పెట్టుకునే వాళ్ళు లేరు. దాన్ని ఏం చేస్తారు తెలుసా అమ్మ? బూడిదలాగా ఆలోచన చేస్తారు. ఇప్పుడు హోమంలో ఉన్న విభూది, హోమంలో ఉన్న బూడిద పెట్టుకున్న పుణ్యమే అనేది చెప్పేవాళ్ళు లేరు. నేను ఈ క్వశ్చన్ చెప్పడానికి గల కారణం ఏంటంటమ్మా, చితాభస్మానికి ఎంత శక్తి ఉంటే ఒక హోమంలో వచ్చిన ఆ భస్మానికి ఎంత శక్తి ఉండొచ్చమ్మా? ఆ బొట్టు పెట్టుకున్న పుణ్యమే అని చెప్తున్నా మీకు నేను. పోలేని వాళ్ళందరూ, పోయే వాళ్ళ తల్లిదండ్రులు అందరూ హోమం చేయించుకొని అక్కడ హోమం ఆల్రెడీ చేసిన దగ్గర నుంచి ఒక బూడిద తీసుకొచ్చి పెట్టుకున్న పుణ్యమే. పుణ్యం ఎలా వస్తుంది గురువు గారు? గుళ్ళు గోపురాలకు వెళ్తలేరంటే, ఒకటి, నీవు గుడికి వెళ్ళు, మంచిది. గుడికి వెళ్ళిన వాళ్ళు గుడిలో జరిగిన కార్యక్రమాలు చెప్తే విను, అది మంచిది. నువ్వు గుడికి వెళ్ళలేవు కాబట్టి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఉన్న పవిత్రత చెప్పారు కాబట్టి విన్నావు కాబట్టి పునీతుడు అవుతావు, అంటే పవిత్రుడు అవుతావు. వెళ్ళలేదు, వినలేదు, కనీసం ప్రసాదం అన్న తినాలి. ఇప్పుడు అందరు తిరుపతికి వెళ్ళరు కానీ ప్రసాదం తీసుకొచ్చిస్తే మనం స్వీకరిస్తాం. అంటే ఏంటంటే పుణ్యానికి మార్గాలు 100 ఉన్నాయి, కానీ పాటించడం దానికి మనసు అవసరము. హోమ యజ్ఞాలలో పాల్గొని తెచ్చుకోవాల్సిన పుణ్యం ఈ రోజుల్లో గుడికి పోతేనే వస్తుందా రాదా అనే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ధర్మశాసనాల ప్రకారంగా మాట్లాడితే అమ్మా, ఒక విభూది, ఒక బొట్టు, కుంకుమ కానీ పసుపే కానీ బండారు ఏది పెట్టుకున్నా కూడా పవిత్రత ఎప్పుడు వస్తుందంటే మనస్సాక్షితో పెట్టుకుంటేనే వస్తుంది. పూజలకు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అక్కడ జరిగిన గొప్ప పూజా కార్యక్రమాలు విన్నా పుణ్యమే. వెళ్ళలేని పరిస్థితులు, వినకుండా ప్రసాదం తిన్నా పుణ్యమే. భగవంతుడు కూడా ఏమంటాడంటే ఏదో విధంగా చేరు. ఇప్పుడు మీరు అన్నట్టు పుణ్యం గుడికి వెళ్తేనే వస్తుంది అని అంటే గుడికి వెళ్ళిన వాళ్ళు పుణ్యవంతులే ఖచ్చితంగా. ఎందుకంటే డైరెక్ట్గా నీకు కొన్ని అక్కడ ఆధ్యాత్మికమైన కొన్ని విషయ వివరణలు జరుగుతాయని చెప్పి శాస్త్రంలో రాస్తుంది. నీవు వెళ్ళిన వాళ్ళ ద్వారా వింటే కూడా చెప్పేసి కొంతమంది మైమర్చిపోతారు. మూడోది ప్రసాదం తింటే పుణ్యం. కాబట్టి ఏంటంటమ్మా, పుణ్యం సంపాదించడానికి పరమాత్ముడు 1000 మార్గాలు ఇచ్చాడు. పాటించడం అనేది నీ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మీకు ఇవన్నీ చెప్పింది ఏంటంటమ్మా, దీనికి దైవధర్మ శాస్త్రం అంటే దైవధర్మం మానవ ధర్మంతో పని లేదు. దీంతో ఉన్న కేవలం ఒకే ఒక పని, కుటుంబాలలో పెద్దవాళ్ళు మనకి ఆ విషయ వివరణలు నేర్పించవలేను. అప్పుడే మీరు అన్నట్టుగా పుణ్యం సంపాదిస్తే మరో జన్మకు కూడా బాగవుతారు అనేది చాలా వివరణమైన ప్రశ్న. ఎందుకంటమ్మా, పుణ్యం రావాలి అని ఈ రోజుల్లో చాలామంది అన్నదానాలు చేస్తున్నారు. పుణ్యం రావాలి అని ఈ రోజుల్లో చాలామంది గుడులు, గోపురాలు, ధర్మ కార్యక్రమాలు, సాధువులని, సంతులని అందరినీ ఏకం చేస్తున్నారు కదా. నేను అనడం ఏంటంటే, ఇది ఈరోజు నువ్వు అనుకున్నది కాదు. అది ఏ రోజు ఏదో రుణ బాధ్యతల్లో ఉండడం చేతనే ఈరోజు ఆ భాగ్యం కలుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ కట్టున్న గుడిలలో మనం అందరం ఏం గుళ్ళు కడతాం? ఇప్పుడు ఆల్రెడీ ఆధ్యాత్మిక ఉన్న దగ్గర ఏం ఆధ్యాత్మిక చెప్తామనంటే, ఇక్కడ మైక్రో లెవెల్గా మనము ఫిల్టరైజేషన్ నేర్పియాలి. ఎవరో చెప్పకపోతే మరి రానున్న తరాలకి మన ఆధ్యాత్మికత, మన భక్తి, మన తారయం, మన సంసారం, మన సాగరం, మన సంస్కృతి, మన యొక్క నైతిక విలువలు ఎవరు నేర్పిస్తారు? కాబట్టి ఈ రోజుల్లో మీరు అన్నట్టుగా పుణ్యం చెప్పడానికమ్మా గుడిలో దేవుడు మాత్రమే ఉన్నాడు, కానీ దేవుడి పేరు చెప్పి
సాధువులు సత్పురుషులు పురోహితులు చేయాల్సిన గొప్ప కార్యక్రమాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఉమ్. వాళ్ళన్నీ చెప్పాలి. ఎవరు వింటలేరు కదా ఈరోజు పురోహితులు చెప్పే మాటలు. ఎందుకు వింటలేరంటే పురోహితులు చేసే కొన్ని వికృతమైన చేష్టలు చూస్తుంటాం. అవునండి. వివత్సం సృష్టిస్తారు. వాళ్ళు కూడా ఆడుతుంటారు పాడుతుంటారు అని ఒకటి. రెండోది వాళ్ళు చేయాల్సిన పనులు సాగం చేయకుండా ఎక్కడో ఒకటి చేసే తప్పు ఊరిలో వాళ్ళందరికీ ఏర్పడుతుంది. ధర్మశాస్త్ర ప్రకారంగా మాట్లాడుకుంటే అమ్మ దైవ ధర్మంలో ఏముంటుందంటే 100 మార్గాలు నేను సృష్టించి పెట్టిన మీకోసం, వచ్చేది ఒకే ఒక మార్గం నా దగ్గరికి మనసుతో రావాలి. ఓకే. తనువుతో వస్తే పుణ్యం. ఊరికే అంగుహర్వటం చేసిన దగ్గర పుణ్యం వస్తుంది అమ్మ. కాబట్టి ఏంటంటే మీరు అడిగిన ప్రశ్న ఇప్పుడు భక్తులందరూ పాటిస్తున్నారు. కుంభమేళ అయిన తర్వాత, శ్రీరాముడి యొక్క వైభవం వచ్చిన తర్వాత, మరియు కరోనా లాంటి వైరస్ వచ్చి లక్షల మంది ప్రాణాలు తీయడం చేత ఇప్పుడు భక్తి మొదలైంది మనందరికి. కాబట్టి ఆ భక్తిలో పుణ్యం రావాలి, ఆ పుణ్యం ప్రతి కడపకు చేరాలనేది మా కోరిక తల్లి. అదమ్మా వివరణ.